భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. రైతు నేస్తం రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు అధిక విస్తీర్ణంలో సాగే పత్తి, వరి పంటల సాగు గడువు ముగిసింది. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన ప్రత్యామ్నాయ పంటల సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే వరి నాట్లు వేసిన రైతులు, నాట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్న రైతులు ప్రస్తుతం చేయాల్సిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఎల్నినో ప్రభావంతో వానాకాలం సాగు అర్ధంతరంగా ఆగిపోతోంది. జూలై చివరికి వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో జలాశయాల్లో నీరు చేరలేదు. దీంతో వరి సాగు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అసలు పంటలు సాగు చెయ్యాలా వద్దా, చేస్తే ఎలాంటి పంటలు వేయాలో తెలియక రైతులు తలపట్టుకుంటున్నారు. విత్తనాలు వేయని చోట వెంటనే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జూలై చివరి నాటికి కూడా తగినంత వర్షాలు పడకపోతే ఆగస్టు 1 నుండి 15 మధ్య కంది, కొర్రలు, ఇతర చిరుధాన్యాలతో పాటు తక్కువ కాలంలో చేతికొచ్చే కూరగాయల సాగు చేయాలని, ఈ కాలంలో పత్తి లాంటి దీర్ఘకాలిక పంటలు కంటే తక్కువ కాలంలో పండే పంటలే అనుకూలమని స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగు వీలైనంత వరకు తగ్గించాలని, బోర్ల మీద ఆధారపడి అసలే సాగు చేయవద్దంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పంటలు సాగు చేయాలి, వేసిన పంటల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సాధ్వి. ఎల్నినో అంటున్నాం అంటే సాధారణం కంటే కూడా మనకు వర్షపాతం తక్కువగా వచ్చే పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు అనేటివి ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నారు. అందులోనూ ముఖ్యంగా మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ శాఖ తరపు నుంచి కూడా ఎల్నినో వస్తుంది అన్న అంచనాలు రైతులకు సూచించడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా ఏంటంటే ముందుగా మనం అసలు ఎల్నినో అంటే ఏంటిదో తెలుసుకోవాలి, అలాగే నార్మల్ మాన్సూన్ అంటే ఏంటిదో కూడా మనం తెలుసుకోవాలి. సో మనం చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే మన భారతదేశంలో సమ్మర్లో మనకి భారత భూభాగం అనేది వేడెక్కడం అనేది జరుగుతుంది. సో ఇలా వేడెక్కినప్పుడు మనకి హై టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఇలా హై టెంపరేచర్ ఉన్నప్పుడు లో ప్రెషర్ అనేది ఫామ్ అవుతుంది, అంటే అల్పపీడనం అనేది వస్తుంది మన భారత భూభాగం మీద. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఇండియన్ ఓషన్, మన హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం, అలాగే బంగాళాఖాతం నుంచి తేమతో కూడిన గాలులు మన భారత భూభాగం వైపుకు చేరడం అనేది జరుగుతుంది. అంటే అల్పపీడనం వైపు చేరడం అనేది జరిగి మనకి భారతదేశంలో మేఘాలు ఏర్పడి తద్వారా వర్షాలు పడడం అనేది మనం నార్మల్ మాన్సూన్లో చూస్తున్నాం. అదే ఇప్పుడు మనము ఎల్నినో అంటున్నాం. సో ఎల్నినో అంటే దీనికి ఆపోజిట్. సో ఎల్నినో వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో అలాగే తూర్పు భాగంలో మనకి ఈ సముద్ర జలాల ఉష్ణోగ్రత అనేది పెరగడం అనేది జరుగుతుంది. తేమతో కూడిన గాలులు బలహీన పడిపోవడము, సో ఇలా జరిగి మనకి భారతదేశానికి అల్పపీడన వ్యత్యాసం అనేది తగ్గుతుంది. మన తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే సాధారణం కంటే తక్కువ వర్షపాతం చాలా జిల్లాల్లో నమోదయ్యాయి. మన 33 జిల్లాల్లో 30 జిల్లాలు మనకి డెఫిసిట్ రెయిన్ఫాల్లోనే ఉంది, అంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం అనేది నమోదైంది. సో ఇప్పుడు పరిస్థితి మనకి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా 35 mm రెయిన్ఫాల్ అనేది డెఫిషియెంట్గా ఉంది మన తెలంగాణ జిల్లా లోపల. సో ఈ సందర్భంలో రైతులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు అనేటివి తీసుకుంటే ఎదురయ్యే వాతావరణ సవాళ్ళని మంచి అవకాశాలుగా మార్చుకోవచ్చు. సో వరి కానీ, పత్తి కానీ, సోయాబీన్, సో ఇలాంటి పంటలన్నీ కూడా ఖరీఫ్లో వేసుకుంటున్నారు. కాకపోతే మనకి ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు అని చెప్తున్నాం కాబట్టి ఈ నార్మల్ సోయింగ్ విండో కూడా అయిపోయే టైం వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వర్షాలు రాకపోవడం వల్ల భూగర్భ జలాలు అనేటివి కూడా మనకి తగ్గుముఖం పడతాయి కాబట్టి ఒకవేళ నీటి లభ్యత ఎక్కువ అవసరమైన పంటలు వేసుకున్నా కూడా తదుపరి దశలలో మనకి నీటి ఎద్దడికి పంట గురవుతుంది. కాబట్టి మనము నీటి లభ్యత తక్కువగా అవసరం ఉన్న పంటలు, ప్రత్యామ్నాయ పంటలు అనేటివి వేసుకోవాలి. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రత్యామ్నాయ పంటలు
మనం ఇప్పుడు వేసుకోగలిగిన పంటలు కంది వేసుకోవచ్చు. అలాగే చిరుధాన్యాల పంటలు అంటున్నాం, జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, కొర్రలు, సో ఊదలు, ఇవన్నీ కూడా పంటలు కూడా మనం వేసుకోవచ్చు. పప్పు దినుసుల పంటలైనటువంటి పెసర్లు వేసుకోవచ్చు, కందులు వేసుకోవచ్చు, మినుములు కూడా వేసుకోవచ్చు. సో ఈ పంటలని మనం పండించుకోవచ్చు. అలాగే నూనె గింజ పంటలు కూడా మనము సన్ఫ్లవర్ వేసుకోవచ్చు, పొద్దుతిరుగుడు పంట, అలాగే ఆముదం వేసుకోవచ్చు. సో ఇట్లాంటి పంటలు కూడా నూనె జాతికి సంబంధించిన పంటలు కూడా మనం వేసుకోవచ్చు. అలాగే ఇంకా వర్షాలు ఇంకా ఆలస్యం అయితే మనము ఈ ఆగస్టు నెలలో కూడా మనం ఈ చిరుధాన్యాల సాగు అంటే సజ్జలు కానీ, కొర్రలు కానీ, రాగులు కానీ, పశుగ్రాస జొన్న, సో ఇట్లాంటి పంటలన్నీ కూడా వేసుకొని మనము రైతులు ఎలాంటి భయం అనేది లేకుండా కూడా మనం సాగు చేసుకొని మంచి దిగుబడులు అనేటివి పొందడానికి అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రత్యామ్నాయ పంటల విషయానికి వస్తే మనము ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఇంటిబ్రేట్ పెస్ట్ మేనేజ్మెంట్, సకశేరుకాల చీడపీడల యాజమాన్యం మీద కొంతవరకు మనం శ్రద్ధ పెట్టి సోలార్ ఫెన్సింగ్ ఇన్స్టాల్ చేసుకొని మనము వీటి బెడదను అరికట్టగలిగితే మంచిగా మనం ఈ పంటలను సాగు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని కూడా మనకి ప్రభుత్వం కూడా మనకి కనీస మద్దతు ధరలు కూడా పంటలకి, ఆరుతడి పంటలకు పెంచడం అనేది జరిగింది. సో గత సంవత్సరంతో పోలిస్తే కూడా ఈ సంవత్సరం మనకి ఆరుతడి పంటలకు చాలా వరకు లాభం చేకూరే విధంగా మనకి ప్రైజెస్ అనేటివి పెరగడం, ధరలు అనేటివి పెరగడం అనేది జరిగింది. సో మన కందికి చూసుకుంటే సుమారు 450 రూపాయలు పెరగడం అనేది జరిగింది. అలాగే మనము ఇప్పుడు సజ్జలు చూసుకున్న 125 రూపాయలు పెరిగింది, రాగులు 300 రూపాయల దాకా కూడా మనకు పెరిగింది. సో కనీస మద్దతు ధరలు కూడా పెరిగినాయి కాబట్టి సో రైతులను ప్రోత్సహించే విధంగా కూడా మన గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. వరి అనేది నీటి లభ్యతతో కూడుకున్న పంట కాబట్టి కొంచెం వీలైన రైతులు కూడా వరి సాగు చేసే ప్రాంతాల్లో కూడా మనము వేరే పంటలకి కూడా మనము మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము అంటే చౌడు నేలల్లో కూడా మనకి సాగు చేసుకునేలాగా మనకి చిరుధాన్యాలు ఉన్నాయి, అంటే రాగుల పంట కూడా మనం వేసుకోవచ్చు. సో ఇలా రైతులు ఈ దిశగా ప్రత్యామ్నాయ పంటలను కూడా వేసుకుంటే వర్షాభావ పరిస్థితులలో ఆర్థిక నష్టం జరగకుండా ఉంటుంది. అలాగే చాలామంది రైతులు ఈ పత్తి, సోయాబీన్ పంటలను వేసారు. మొదటి వర్షానికి వారం రోజుల నుంచి 10 రోజులు వర్షం పడకపోగా గింజ మొలకెత్తకుండా అందులోనే కుళ్ళిపోయి జర్మినేషన్ అనేది రాలేదు. సో అట్లా కాకుండా మనము నేలలో 15 నుంచి 20 సెంటీమీటర్ల తేమ ఉన్నప్పుడు మాత్రమే పంటలను విత్తుకోవాలి. సో అలా విత్తిన తర్వాత ఒక 1 వీక్ to 10 డేస్ వర్షాలు లేకపోతే మళ్ళీ మనం తేమ అనేది చూసుకొని గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేసుకుంటే మనకి ఎకరాకి అవసరమైన అంత మొక్కల సాంద్రత కూడా మనకు ఉంటుంది. సో అలాగే ఎరువుల యాజమాన్యం కూడా, సో మనము నత్రజని ఎరువులు ముఖ్యంగా, సో నత్రజని ఎరువులు రైతులు ఒక్కటేసారి వేస్తున్నారు. సో అలా కాకుండా విడతల వారీగా వేస్తే ఏమవుతుందంటే మనకి వర్షాభావ పరిస్థితుల వల్ల సో నేల ఒకవేళ మనకి ఆరినట్లయితే మనకి మొక్కకి ఏది అందదు నత్రజని, వేసిన నత్రజని. అలాగే ఒకవేళ భారీ వర్షాలు వచ్చినట్లయితే ఒకటేసారి వేస్తే ఎరువంతా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనకి ఏ దశలో యూరియా ఎంత అవసరమో అంతవరకే వేస్తే మనకి ఈ ఆర్థిక నష్టం అనేది జరగకుండా ఉంటుంది. సో అలాగే వెదర్ ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు రైతులు ఫాలో అయితే మనము ఈ పంట ఖర్చు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో అందులో ముఖ్యంగా వెదర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే మన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి వెదర్ బులెటిన్స్ కూడా రైతులకు అందించడం అనేది జరుగుతుంది. సో ఈ వెదర్ బులెటిన్లో జిల్లాల వారీగా ఎంత వర్షపాతం అనేది నమోదైంది, సో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, గాలి వేగం ఎలా ఉంది, సో ఈ సమయంలో ఇప్పుడు చేపట్టాల్సిన పనులేంటి వివిధ పంటల్లో, సో ఇలాంటివన్నీ కూడా పొందుపరిచి ఉంటాయి. సో అలాగే డిఫరెంట్ మొబైల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, రైతులు తమ మొబైల్లో ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మేఘదూత్ మొబైల్ అప్లికేషన్, ఈ మేఘదూత్ మొబైల్ అప్లికేషన్లో రాబోయే వారం రోజుల్లో వర్ష సూచన ఎలా ఉంది, సో ఈ వర్ష సూచన ప్రకారం మనం పంటల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇట్లాంటివన్నీ కూడా పొందుపరిచి ఉంటాయి. సో అలాగే ఐఎండి మౌసం, ఈ మౌసం అనే యాప్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. సో అలాగే మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారి వెబ్సైట్ తరపు నుంచి కూడా మనం ఈ వాతావరణానికి సంబంధించిన సలహాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ వర్షాభావం పరిస్థితులలో మనము పడిన నీటిని సంరక్షించుకోవడానికి, అలాగే పంటకు కావాల్సినంత తేమను అందించడానికి మనము రైతులందరూ కూడా బోధేశాల పద్ధతిని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సో మనకి వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కాలువల్లో నీరు అనేటివి మనకి ఉండి పంటకి తేమ నిరంతరంగా అందుతుంది. అలాగే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు కూడా కాలువ ద్వారా మనకి డ్రైనేజ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ బోధశాల పద్ధతిని ముఖ్యంగా పత్తి, సోయాబీన్ లాంటి పంటల్లో అనుసరిస్తే వారికి ఆర్థిక నష్టం అనేది తగ్గుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అంతర పంటలు. ఖచ్చితంగా రైతులు అంతర పంటలు వేసుకుంటే ఒక పంట నుంచి నష్టం వచ్చినా ఇంకొక పంట నుంచి దాన్ని మనము లాభం అనేది పొందవచ్చు. సో ముఖ్యంగా పత్తిలో కంది అంతర పంట వేసుకోవడము, 4 సార్లు పత్తి అనేది పంటను సాగు చేస్తే ఒకసారి మనం కంది వేసుకోవచ్చు. సో 6:1 రేషియోలో, 4:1 రేషియోలో సో మనం ఇట్లాంటి అంతర పంటలు కూడా సాగు చేసుకుంటే మనకి రైతుకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं। अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లాభదాయకమైన పంటల ఉత్పాదకత కోసం భూసార పరీక్ష ఓ మంచి సాధనం. భూసార పరీక్షల వల్ల రైతులు నేల ఆరోగ్యం, పోషకాల లభ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా స్థూల, సూక్ష్మ పోషకాలను పంటలకు అందించి మంచి దిగుబడి సాధించవచ్చు. అయితే చాలా వరకు రైతులకు భూసార పరీక్షలు, మట్టి సేకరణ వల్ల అంతగా అవగాహన లేదు. మట్టి నమూనా ఏ విధంగా సేకరించాలి, ఎక్కడ పరీక్షలు చేయించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాగు విషయంలో రైతులు విచక్షణారహితంగా వ్యవహరించవద్దు. తమ వ్యవసాయ భూమికి ఎలాంటి ఎరువులు వాడాలో తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలి. భూసార పరీక్షలు చేయించుకోవడం వలన వ్యవసాయం ఆశాజనకంగా ఉంటుంది. ఎక్కువ దిగుబడొచ్చి లాభాలు గడించవచ్చు. అడ్డగోలుగా ఎరువులు వాడడం వల్ల భూమి నిస్సారమవుతుంది. భవిష్యత్తులో పంటలకు పనికి రాకుండా పోతుంది. భూమిలో ఏ ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు అవసరం. భూసార పరీక్షల ఆధారంగా సాగు చేయాలి. అయితే భూసార పరీక్షల కోసం మట్టిని ఏ విధంగా సేకరించి ఎక్కడ పరీక్షలు చేయించాలో రైతులకు అవగాహన లేదు. ఆ వివరాలను రైతులకు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ జ్యోతి గారు. భూసార పరీక్షలో మానవుని యొక్క ఆరోగ్య విశ్లేషణకు రక్త పరీక్ష ఎంత ముఖ్యమో భూసారాన్ని తెలుసుకోవడానికి భూసార పరీక్ష కూడా అంతే ముఖ్యం. ఈ భూసార పరీక్షలో ముఖ్యమైన అంశం ఏంటంటే మట్టి నమూనా సేకరణ. మరి మట్టి నమూనా అనేది ఏ విధంగా సేకరించాలి? భూసార పరీక్షలో మట్టి నమూనా అనేది సరి అయినది కానిచో మనం చేసినటువంటి భూసార పరీక్ష ఫలితాలు అనేటివి వృధా అవుతాయి. ఎందుకంటే భూసార పరీక్ష ఆ మట్టి యొక్క జీవ రసాయన లక్షణాలు అనేటివి మనం నమూనా సరిగా తీయకపోతే పొలం యొక్క లక్షణాలను ప్రతిబింబించవు. కాబట్టి మట్టి నమూనా తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఒక పొలానికి వెళ్ళినట్లయితే మనం ఒక ఎకరానికి 8 నుండి 10 చోట్ల మట్టి నమూనా అనేది సేకరించాలి. ఈ విధంగా 8 నుండి 10 చోట్ల తీసిన మట్టిని ఒక దగ్గరగా చేర్చాలి. 4 భాగాలుగా చేసి 1 మరియు 4 భాగాలను తీసివేసి 2 మరియు 3 భాగాలను బాగా కలపాలి. ఈ విధంగానే 2 మరియు 3 భాగాలను కలిపినటువంటి మట్టిని బాగా కలిపి మళ్ళీ 4 భాగాలుగా చేసి మళ్ళీ 2, 3 భాగాలను తీసివేసి 1, 4 భాగాలను బాగా కలపాలి. ఈ విధంగా మనము ఒక 1/2 kg మట్టి నమూనా వచ్చే వరకు చేయాలి. చౌడు పరీక్ష కొరకు అని మనం భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలి. అదేవిధంగా ఉద్యానవన పంటల్లో కనుక తీసుకున్నట్లయితే మనము 3 నుండి 6 అంగుళాల లోతులో మట్టిని తీసుకోవాలి. ఒక్కొక్క అడుగుకు
కొంత మట్టిని సేకరించాలి. ఈ విధంగా తీసుకున్న మట్టిని ఒక దగ్గర బాగా కలిపి 4 భాగాలుగా చేసి ఎదురెదురు భాగాలు తీసివేసి మిగతా భాగాలను కలపాలి. ఇదే విధంగా ఈ పద్ధతిని కొనసాగిస్తూ 1/2 kg వచ్చే వరకు చేయాలి. ఈ విధంగా తీసుకున్నటువంటి మట్టిని మనము భూసార పరీక్షా కేంద్రానికి రైతు పేరు, సర్వే నెంబరు, మండలం, జిల్లా, గ్రామం పేరు, అదేవిధంగా క్రితం వేసిన ఎరువులు, క్రితం వేసిన పంట, అదేవిధంగా ఈ యొక్క మట్టి నమూనా భూసార పరీక్ష కొరక, చౌడు నేలల కొరక, ఇంకా దేనికోసమైనా అనేది మనము ప్రత్యేకంగా వ్రాసి పంపించాలి. అదేవిధంగా మరి మట్టి నమూనా ఎక్కడెక్కడ తీయకూడదు. ముఖ్యంగా ఎరువు కుప్పలు కుప్పలుగా వేసి ఉన్న చోట, అనగా వర్మి కంపోస్ట్ కానీ పేడ కానీ కుప్పలు కుప్పలుగా వేసి ఉన్న చోట మనము తీయకూడదు. అదేవిధంగా నీరు బాగా ప్రవహించే చోట కూడా మనము తీయకూడదు. చెట్టు నీడ దగ్గర కూడా మనము మట్టి నమూనా అనేది తీసుకోకూడదు. ఈ విధంగా భూసార పరీక్ష చేసిన తర్వాత భూసార పరీక్షా పత్రం అనేది మనకు ల్యాబ్ వాళ్ళు మనకి ఇస్తారు. ఆ భూసార పరీక్షా పత్రంలో ఏముంటుందంటే ముఖ్యంగా ఉదజని సూచిక కనుక 6.5 కన్నా తక్కువ ఉన్నట్లయితే అది ఆమ్ల నేల అని మనం అర్థం చేసుకోవాలి. ఆమ్ల నేల కనుక ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు మనకు సున్నాన్ని రికమెండ్ చేస్తారు. సో మనకు సిఫారసు చేసిన దాంట్లో సున్నం ఎంత ఉందో దాని విధంగా రైతులు అనుసరించి వేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువ ఉందనుకోండి, అది క్షార నేల అని మనం అర్థం చేసుకోవాలి. క్షార నేల అనుకున్నప్పుడు వాళ్ళు జిప్సం రికమెండ్ చేస్తారు. జిప్సం ఎంతైతే మన సాయిల్ హెల్త్ కార్డులో రికమెండ్ చేసిరో అంతే మనము వేయాలి. లవణ సూచిక వచ్చేసరికి లవణ సూచిక 4 కంటే తక్కువగా ఉంటే మామూలుగా ఉందని అర్థం. లవణ సూచిక 4 కంటే ఎక్కువగా ఉందనుకోండి చౌడు నేల అనే అర్థం. ఒకవేళ లవణ సూచిక 4 కంటే ఎక్కువగా ఉండి ఉదజని సూచిక 8.5 కంటే తక్కువగా ఉందనుకోండి మనము లవణాన్ని తట్టుకునే పంటలను వేసుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ దఫాలుగా నీరు ఇవ్వాలి. అదేవిధంగా లవణ సూచిక 4 కంటే ఎక్కువగా ఉండి ఉదజని సూచిక కూడా 8.5 కంటే ఎక్కువగా ఉందనుకోండి అలాంటప్పుడు మనం పచ్చి రొట్టె ఎరువులను వేయాలి, జిప్సాన్ని వేయాలి. అదేవిధంగా మురుగునీరు పోయే వసతిని ఏర్పాటు చేయాలన్నమాట. సేంద్రియ కర్బం అనేది 0.5% అనేది ఉండాలి. 0.5 కంటే ఎక్కువగా ఉంటే మంచిగా ఉన్నట్టు. 0.5 కంటే తక్కువగా ఉంటే మనము సాధారణ సిఫార్సులో 4 నుండి 6 టన్నులు మనకు సిఫారసు చేస్తారు. 0.5 నుండి 0.7 మధ్యలో ఉంటే సాధారణంగా ఉన్నట్టు. అలాంటప్పుడు సిఫారసు చేసిన మేరకు మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా భాస్వరం కూడా అంతే. ఏ విధంగా అంటే 10 నుండి 24 కిలోలు పర్ ఎకర్ ఉంటే మధ్యస్థంగా ఉన్నట్టు. 10 కంటే తక్కువగా ఉంటేనేమో 30% సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ వేయాలి. 10 నుండి 24 కిలోలు ఉంటేనేమో సిఫారసు చేసిన మాత్రమే వేయాలి. 24 కిలోల కంటే ఎక్కువ ఉందనుకోండి ఎకరాకు, సిఫారసు చేసిన దానికంటే 30% తక్కువగా వేయాలి. రైతు నేస్తం కార్యక్రమంలో చిన్న విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యం అంటేనే రైతులు కాడిని వదిలివేస్తున్నారు.
ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటున్నారు. అయితే మంచిర్యాల జిల్లాకు చెందిన కొందరు రైతులు సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో సాగును లాభాల బాట పట్టిస్తున్నారు. ఇంతకు వారు పండిస్తున్న పంటలు, అనుసరిస్తున్న సాగు విధానాలను ఇప్పుడు చూద్దాం. ప్రకృతి వ్యవసాయం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా మార్కెట్లో ఈ పంటలకు డిమాండ్ ఉండడంతో రసాయన పద్ధతులకు స్వస్తి చెప్పి రైతులు ఇటువైపు అడుగులు వేస్తున్నారు. లభించే వనరులను ఉపయోగించుకుని సహజ సిద్ధంగా పంటలు పండించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. చెట్ల ఆకులు, పశువులు విసర్జించే మూత్రం, పేడ వంటి పదార్థాల ద్వారా కషాయాలు తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సుభాష్ పాలేకర్ సాగు విధానాలను అవలంబిస్తూ పలు రకాల పంటలను పండిస్తున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన రైతులు రవీందర్, తిరుపతి. రవీందర్ పూర్తిగా సుభాష్ పాలేకర్ సాగు విధానాలను పాటిస్తుండగా, మరో రైతు తిరుపతి గో ఆధారిత వ్యవసాయం చేస్తూ నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. నేను వచ్చేసి 2016 నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. సుభాష్ పాలేకర్ విధానంలో చేస్తున్నాను. దానికి కొంత కల్పితంగా సివిఆర్ మెథడ్, చింతల వెంకటరెడ్డి గారి మెథడు, అవి కొన్ని యాడ్ చేసి నేను చేస్తున్నాను. అలాగే ఎట్లా అంటే ఈ మనము ప్రకృతి వ్యవసాయ విధానము అని అంటే ప్రకృతిని కాపాడుతూ మనం చేసేదే ప్రకృతి వ్యవసాయం. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ కలుపుతోటి పెద్ద సమస్య అని చెప్పి ఇదొకటి ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే ఈ కలుపు మొక్క అనేది ఒక్కొక్క మొక్క సార్, అది ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఏది దేనికి ఏ రోగానికి పనిచేస్తుందో తెలియదు. ప్రతి ఒక్కటే దాంట్లో ఒక్కొక్క మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలాంటి వాల్యూస్ కలిగినటువంటి మొక్కలను కలుపు మందులతోటి స్ప్రే చేసి కలుపు మందులతోటి చంపేస్తే మనకు వచ్చే భూమిలో కూడా ఇప్పుడు ఆ కలుపు మొక్కల ద్వారా మనకు ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది మన పంటకు యాడ్ అవుతాయి. వాటి నుంచి వచ్చేటటువంటి అవి డీకంపోజ్ అయిన తర్వాత వాటి నుంచి వచ్చే జీన్స్ కావచ్చు, దాంట్లో వచ్చే మెడిసినల్ వాల్యూస్ మన పంటకు బాగా యూజ్ అవుతాయి. ఆ విధంగా మంచి ప్రాపర్టీ కలిగినటువంటి ఫుడ్ మనకు తయారవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పాములు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, ఎలుకలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక పెస్ట్ ఉన్నది కావచ్చు, ఆ పెస్టుకు ఒక పాము ఉన్నది, అనేక రకాల ఎలుకలను మనం నివారిస్తుంది. ఇప్పుడు కప్పలు వచ్చేసి దోమలు వాటిని నివారిస్తాయి. ఎంత సంఖ్యలో దేనికి నష్టం కలగకుండా బయోడైవర్సిటీ అనేది కాపాడబడుతుంది. భగవంతుడు సృష్టించింది అది. ఇప్పుడు కలుపు కూడా ఒకదాన్ని ఒకటి కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది. ఒకటి పెరిగిందంటే ఆ కలుపు ఉన్నదంటే కలుపు ఇప్పుడు మన క్రిమి కీటకాలకు ఇష్టమైనటువంటి కలుపు మొక్కలు కొన్ని ఉంటాయి. వాటినే తింటే మన ప్రధాన పంట మీదకి రావు అసలు. అటువంటి మొక్కలు ఇంకొక రకమైనటువంటి క్రిమి కీటకాలను ఇంకో మొక్క ఉంటుంది తినేది, దాని మీద అటాక్ చేస్తాయి కానీ పంట మీదకి ప్రధాన పంట మీదకి రావు. పూర్తిగా ప్రకృతిలో ఉన్నటువంటి చెట్ల ఆకుల కషాయాలు కానీ, తర్వాత మనము ప్రకృతి నుంచి వచ్చిన మన దానికి గోవు ఆధారితంగా గోవు మూత్రము, పేడ, మన భూమిలో ఈ మట్టి లోపల అనేక రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. మనకు ప్రతి ఒక్కటి మనకి ఏది చూసుకున్నా కూడా ఇనుము కావచ్చు, మ్యాంగనీస్ కావచ్చు, ఐరన్ కావచ్చు, జింక్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, పొటాషియం కావచ్చు, ప్రతి ఒక్క మూలకము మన భూమి నుంచే లభ్యమవుతుంది. ఆ భూమిలో ఉన్నటువంటి ఆ ఖనిజ లవణాలన్నీ అవి మంచిగా వాటర్లో వేసినప్పుడు అవి కరుగుతాయి. సాల్ట్స్, అనేక రకాల సాల్ట్స్ ఉంటాయి, అవి కరుగుతాయి. కరిగినప్పుడు ఆ సాల్ట్స్ను కూడా ఆ ఖనిజ లవణాలను దీంతోపాటు జీవామృతంతో పాటు సుభాష్ పాలేకర్ విధానంలో ఈ జీవామృతంతో పాటు అది ఇచ్చినట్టయితే విపరీతమైన గ్రోత్, మంచి పచ్చదనము, మంచి క్వాలిటీ ఉంటుంది. అది చూస్తే పెస్ట్ కూడా ఏది రాదు. ఈ క్రిమి కీటకాలకు మట్టిని జీర్ణం చేసుకునే శక్తి లేదు, దానికి లివర్ ఉండదు. ఆ లివర్ లేకపోవడం వల్ల ఇది జీర్ణం చేసుకోలేమన్నట్టు. లంగ్స్ కానీ లివర్ కానీ ఉండవు. దాని ద్వారా ఈ క్రిమి కీటకాలు అన్నీ నిరోధించబడతాయి. న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎలాంటి భ్రమలోకి పోకండి, ఏది అది పండదు, అది క్రాప్ రాదు అనే భ్రమలోకి పోకండి. ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు. కూరగాయలు పండిస్తా, ఫ్రూట్స్, నా ఇంటిగ్రేటెడ్గా ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ పండిస్తా, పసుపు పండిస్తా, అల్లం పండిస్తా, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, వెల్లుల్లి, బ్లాక్ రైసు, రెడ్ రైసు, ఇట్లా బాస్మతి పండించిన, ఇట్లా దేశీ బాస్మతి, ఇవన్నీ దేశీ రకాలు. అంటే దానంతటది ఈ కలుపు మొక్క ఏ రకంగానైతే పెరుగుతుందో ఈ దేశీ విత్తనాల ప్రాముఖ్యత ఏంటంటే కలుపును నిలదొక్కుని పైకి పెరిగి క్రాప్ వచ్చేదే దేశీ విత్తనం. ఈ పురాతనమైనటువంటి విత్తనాలలో చూసుకుంటే ఒక్కొక్కటి 6 నెలలు, 5 నెలలు, 7 నెలలు
అట్లా చాలా 8 నెలల క్రాప్ కూడా ఉన్నది. అంత లాంగ్ క్రాప్ వల్ల ఎందుకంటే అన్ని రోజుల నుంచి వెళ్ళి దాన్ని తీసుకున్నటువంటి పోషకాలు ఆ గింజ లోపలనే అవి సమకూర్చుకొని గింజ లోపలికి వస్తాయి. మాకు అంత లాంగ్ క్రాప్ చేసుకొని అప్పుడు ఆ వెనుకట అట్లాంటి ఫుడ్ అంత లాంగ్ క్రాప్ ఫుడ్ తిన్నారు కనుకనే అన్ని ఎక్కువ రోజులు బతకగలిగారు. ఎలాంటి డిసీజ్ లేకుండా ఆరోగ్యంగా మంచి బలంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ ఇంత షార్ట్ వెరైటీస్, ఈ హైబ్రిడ్ వెరైటీస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎలాంటి దాంతోపాటు పోషకాలు లేవు, దీంట్లో భూమిలో కూడా ఎలాంటి ఈ కలుపులు మందులు వీటి ద్వారా వచ్చేటటువంటి ఆ మెడిసినల్ ప్రాపర్టీ భూమి లోపల లేదు. అన్నీ అంతరించిపోతున్నాయి. ఆ నేచర్ అనేది మొత్తం పూర్తిగా ధ్వంసం చేయబడుతుంది. పూర్తిగా మన వంతుగా రైతు ఇప్పుడు చేసేవాడు పెస్టిసైడ్ ఫర్టిలైజర్ తోటి చేసేవాళ్ళు ముఖ్యంగా రైతుకున్న ఎఫెక్ట్ ఈ కెమికల్స్ తోటి తిన్న వాళ్ళకు తక్కువ. రైతు నిరంతరం పొలంలో ఉంటాడు, ఆ స్ప్రే చేసేటప్పుడు మొహం మీద మొత్తం ఒళ్ళంతా తడుస్తుంది. దాని ద్వారా ఒకటి టైంకు తినలేడు, ఈ మందుల పెట్టుబడులు వెళ్ళయా మరి ఏం చేయాలి, క్రాప్ వస్తుందా, ప్రకృతి మనకు సహకరిస్తుందా లేదా అనేది ఇన్ని రకాల టెన్షన్స్ ఉంటాయి ఏది కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు. కానీ నేచర్కి అనుగుణంగా మనం చేసినట్టయితే, దాన్ని గమనిస్తూ మనం చేసినట్టయితే ప్రకృతి వ్యవసాయంలో అద్భుతాలు సాధించవచ్చు. గత 3 సంవత్సరాల నుండి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. దాంట్లో ఒక 10 ఎకరాల్లో అన్ని రకాల పంటలు నేను పండిస్తున్నా. వరి కానీ, పప్పు దినుసులు కానీ, కుసుమలు కానీ, నువ్వులు కానీ, మనకు తిండి వస్తువులన్నీ దాదాపుగా పండిస్తున్నాం. ప్రస్తుతం అన్ని క్రాప్ వస్తువులు మా దగ్గరలో ఉన్నాయి. సుభాష్ పాలేకర్ గారి విధానంలో గో ఆధారిత వ్యవసాయం మాత్రమే చేస్తాం. నాకు పశువులు కూడా 7 పశువులు ఉన్నాయి. ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేస్తాము. దాని ద్వారా వరి మిగతా పంటలన్నీ పండించుకుంటూ నేను గత 2 సంవత్సరాలు నేను మా కుటుంబమే తినడం కాకుండా గత సంవత్సరం నుంచి కూరగాయలు ప్లస్ తిండి వస్తువులు అన్ని ప్రతి వస్తువు ఇతరుల గురించి కూడా పండించడం జరిగింది. ఈ సంవత్సరం మామిడి పూత బాగా వచ్చి కాయలు బాగా రాలిపోయినాయి. ఒక 5% ఖాతా వచ్చింది కాబట్టి ఆ 5%లో నాకు 160 చెట్లలో 4 క్వింటాల మామిడికాయలు మాత్రం వస్తే వాటిని పండించి రైతులకు నేను రీజనబుల్ రేటుకు 20-30 మంది రైతులకు అమ్ముకోవడం జరిగింది. ఇది ఎక్కువ డెవలప్ కావాలని, ఎక్కువ డెవలప్ చేయాలని ఉద్దేశంతో, ఇంకా తోటి రైతులను కూడా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. నేను చేసుకుంటూ, నేను తినుకుంటూ ఇతరులకు మంచి ఆహారం తినిపించాలనే ఉద్దేశం చేస్తూ మరి మోటివేట్ చేయాలి మన సామాన్య రైతులకు, అంటే ఎకరము 2 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులకు కూడా మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు నడుస్తున్నాము. ఆ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో బహుశా నాతోటి ఇంకొక 4-5 రైతులు, వాళ్ళకు పశువులు బాగా ఉన్నాయి, వాళ్ళు గోదావరిత వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు మాకన్నా సీనియర్లు. నేను జూనియర్ అయినప్పటికీ మోటివేషన్ చేయడంలో వాళ్ళకు సమయం ఉందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మోటివేషన్ చేయడంలో ఎక్కువ టైం కేటాయిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నాను. అది మన గ్రామాభివృద్ధి కోసం, మరి మంచిగా ఆరోగ్యాలు అందరికీ బాగుండాలనే ఉద్దేశంతో, అందరం ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని, దానికి ప్రకృతి వ్యవసాయం పాలేకర్ విధానం పాటిస్తూ వ్యవసాయ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు రైతు నేస్తం కార్యక్రమం. మరో చక్కటి రైతు నేస్తం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. డిడి యాదగిరి ద్వారా మీ వ్యాపార ప్రకటనలకు చేరవేయ